హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను ఎలాంటి పనులు చేసుకున్నానో డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా డేస్కి అయితే ఈరోజు అయితే డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులతో పాటు సో నేను ఈరోజు ఏం కుకింగ్ చేశాను, ఏం తిన్నాను అనేది కూడా షేర్ చేస్తాను. సో మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే సో నా పనులు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేవగానే ఇవే వర్క్స్ ఉంటాయని నాకు తెలుసు. అంటే కొంతమంది అనుకుంటారు డైలీ మాకు కూడా ఇవే వర్క్స్ ఉంటాయి ఇంట్లో, అంటే మీకు ఉండయని చూపించడం లేదు. సో ఈరోజు నా డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. నేను ఇంట్లో ఎలాంటి పనులు చేసుకున్నాను అనేది దగ్గర నుంచి అయితే సో ఇంక ఈవినింగ్ వరకు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా పొద్దున్న లేవగానే నేనైతే ఫ్లోర్స్ అన్నీ కూడా ఊడ్చేసాను అనమాట. సో అన్నీ కూడా ఊడ్చేసాను, అన్నీ కూడా తూడ్చాను. కొంచెం లెంతీగా అవుతుంది వీడియో అని చెప్పేసి ఇంకా నేను అన్నీ ఊడవడం అయితే చూపించలేను అనమాట. జస్ట్ హాల్ అయితే ఇంకా ఊడ్చేసిన తర్వాత కొంచెం అంటే చాలా డేస్ అయింది. 1 వీక్ ఒకసారి ఊడుస్తూనే ఉంటా, అంటే వీక్లీ వన్స్ అని ఏమి ఉండదు. ఎక్కడెక్కడైతే మరకలు ఉంటాయో అవి అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. డైలీ అయితే ఫ్లోర్ క్లీన్ చేయను, ఎప్పుడైనా బాగా డస్ట్ అనిపించినప్పుడు చేస్తా. వీక్లీ వన్స్ అయితే పక్కా చేస్తా, వీక్లీ 2 చేస్తాను అనమాట. అంటే ఫాస్టింగ్స్ ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి, సో ఫాస్టింగ్స్ ఉన్న రోజు అయితే ఖచ్చితంగా ఫ్లోర్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తా. అట్లా కాకుండా ఇలా ఏమైనా ఉలికినప్పుడు కానీ ఏమైనా పడేసినప్పుడు మనకి కొంచెం డస్ట్గా అనిపించినప్పుడు, ఎట్లాగో మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, డస్ట్ బాగానే వస్తుంది, వింటర్లో కూడా వస్తుంది, కాకపోతే తక్కువ అనమాట. ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది కదా. సో మనం ఎంత తూడ్చుకుంటే అంత నీట్గా ఉంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఇంకా తర్వాత నైట్ గిన్నెలు తోమినవన్నీ కూడా ఇంకా అట్లనే పెట్టేస్తాను. చాలా వీడియోస్లో చెప్పిన నేను నైట్ తోమినవి అప్పటికి బోర్లు వేసుకోను అనమాట. ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటే స్టీల్ది కాబట్టి అది మనకి సిలిం పట్టే అవకాశం ఉంటుంది కదా. సో అందుకని నేను పచ్చిగా వాటర్ ఉన్నప్పుడు అంటే బోర్లు వేయను అనమాట. ఇంకా తర్వాత కొంచెం ఆరిన తర్వాత అంటే ఉంటాయి కొన్ని అయినా కూడా తర్వాత నేను అవి బోర్లు వేసేస్తాను అన్నమాట. సో అట్లా ఇంకా ఫ్లోర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత బోర్లు వేసాను. యాక్చువల్లీ లేవగానే ఇంకా పాలు పెట్టిన కొంచెం స్టవ్ మీద అది ఉంది, అది క్లీన్ చేయలేరు అనకండి. ఇంకా అప్పుడే ఒలికిపోయాయి కాబట్టి కొంచెం తర్వాత చేసుకుందాంలే అని చెప్పి వంట అయిన తర్వాత ఎట్లాగో స్టవ్ క్లీన్ చేసేది ఉంటుంది కదా, సో అప్పుడు చేద్దామని ఇంకా అది పక్కన పెట్టేసాను. అండ్ ఒక పక్క రైస్ పెట్టిన. ఇంకా పొద్దున్నే నేను హాట్ వాటర్ తాగుతాను అనమాట. లెమన్ వాటర్ లేదంటే గ్రీన్ టీ అలాంటివి తీసుకుంటా పొద్దున్నే. ఎందుకంటే నేను రెగ్యులర్గా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే అందరికీ తెలుసు నేను పొద్దున్న హాట్ వాటర్ ఖచ్చితంగా తీసుకుంటా. అంటే గ్రీన్ టీ ఉంటే గ్రీన్ టీ, లేకపోతే నార్మల్గా లెమన్ వాటర్, జీరా వాటర్ ఇట్లాంటివి తీసుకుంటా అనమాట. సో పొద్దున్న అయితే నేను హాట్ వాటర్ తాగేసిన. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను కొంచెం రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి లేడీస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట రాగి జావా తాగడం వల్ల. కొంచెం బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ కాళ్ళు చేతులు గుంజుతున్నా కూడా అట్లాంటి వాళ్ళకి రాగి జావ చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. నాకు ఎప్పుడైనా కొంచెం పెయిన్ఫుల్గా బ్యాక్ అట్లా పెయిన్ వచ్చినప్పుడు కానీ కొంచెం కాళ్ళు చేతులు గుంజినట్టు అనిపించినప్పుడు కానీ ఖచ్చితంగా 1 వీక్ కంటిన్యూగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను రాగి జావ తీసుకుంటాను. సో అంటే ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ ఉంటేనే తాగాలని ఏం లేదు, వీలైనంత వరకు తీసుకుంటే బెటర్ అని నేను చెప్తా. మార్నింగ్ టైం అయితే బెటర్ అని నేను అనుకుంటా కాబట్టి నేను మార్నింగ్ టైం తీసుకుంటా. ఈవినింగ్ టైంలో కూడా తాగొచ్చు, హెల్త్కి చాలా మంచిది. మనం ఎంత తీసుకుంటే మనకి అంత మంచిదన్నమాట. పిల్లలు అంటే ఇప్పుడు పిల్లలకి కూడా బాగుంటుంది అన్నమాట ఇస్తే, అంటే ఇష్టంగా తాగే పిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. సో ఇంకా నేను ప్రిపేర్ చేసుకుని అది చల్లగా అయ్యేలోపు వంట కూడా చేసి ఇవ్వాలి కదా. ఒక పక్క రైస్ పెట్టేసి, రైస్ అయిపోయింది అండ్ పప్పు చేస్తున్నాను అన్నమాట, పులుసు పప్పు. నార్మల్గా ఇట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను. సో స్టవ్ అంతా కూడా కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకో
అనుకోకండి. మ్యాక్సిమం నేను వంట అయిన తర్వాతే క్లీన్ చేసుకుంటా. అప్పుడు అంటే వంట చేస్తూ క్లీనింగ్ అయితే అసలు అవ్వదనమాట. ఎక్కడక్కడ పెట్టేసిన తర్వాత వంట అయినాక క్లీన్ చేసుకుంటా. ఇప్పుడైతే ఇంకా నార్మల్గా పులుసు పప్పు చేస్తున్నా. పప్పులోకి ఇంకా ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసి కొంచెం చింతపులుసు పోసి ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే ఉల్లిగడ్డలు కొంచెం అవన్నీ కూడా వేసేసి కరివేపాకు కూడా వేసి ఇంకా పప్పు అయితే చేస్తున్నాను. సింప్లీగా చేస్తానన్నమాట. ఇంకా ఆలోపు నాకు ఇష్టమైన రాగి జావా కూడా ప్రిపేర్ అయిపోయి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత ఈ ప్రాసెస్ అయినాక తాగుదాంలే కొంచెం పీస్ఫుల్గా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత పప్పు చేసేసాను. పప్పు చేసి అక్కడ మెస్సీనెస్ కొంచెం అంతా కూడా తీసిన తర్వాత పొద్దున్న లేవగానే పాలైతే కాచాను అన్నమాట. పాలు కాచి ఇప్పుడు పెరుగైతే తోడు పెడుతున్నాను. ఇప్పుడు మనకి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఈజీగా తొందరగా తోడుకుంటుంది అన్నమాట. లేకపోతే కొంచెం బాగా చలిగా ఉన్నప్పుడు తోడుకోవడానికి ఒక్కొక్క రోజు అసలు పెరుగు అసలు అయ్యేది కాదన్నమాట. సో అంటే డబల్గా ఉడకబెట్టి మరీ పెరుగు చేసేదాన్ని. సో అసలు అవ్వడమే లేకనమాట. కొంచెం ఎండలు స్టార్ట్ అయినా అయితే ఇక పొద్దున తోడు పెట్టగానే నాకు మధ్యాహ్నంకి పెరుగు అయిపోతుంది అన్నమాట. సో ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేసిన, పప్పు చేసిన, అన్నం చేసిన తర్వాత రాగి జావా అయితే తాగడానికి రెడీ. సో ఇంట్లో వాళ్ళకి మా ఆయనకి దిద్దాం అనుకుంటాను. అంటే ఇష్టంగా ఒక్కొక్కసారి తాగుతాడు, ఒక్కొక్కసారి తాగడనమాట. సో తను ఇష్టము తాగుతా అంటే ఇస్తే, లేకపోతే నేనే 2 గ్లాసెస్ తాగేస్తాను అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా రాగి జావని తాగడానికి అయితే ట్రై చేయండి. అంటే చాలామంది అవాయిడ్ చేస్తారు, అంటే అందరికీ పడాలని ఏం రూల్ లేదు. సో ఎవరిష్టం వాళ్ళకి, అంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత వంట అయిపోయింది. రాగి జావ కూడా తాగేసాను. అండ్ నెక్స్ట్ సోఫాలో పిల్లోస్ చాలా డేస్ అయింది క్లీన్ చేయక, అంటే వాష్కి వేసేద్దామని చెప్పేసి తీస్తున్నాను అన్నమాట. బాగా మురికి అయిపోయాయి. ఇప్పుడు మా పాప బర్త్డే వస్తుందన్నమాట. సో బర్త్డేకి కొంచెం బాగుండాలి కదా. అండ్ మనకి కూడా అంటే మరీ బ్లాక్ అయిపోతే చూడడానికి కూడా మంచిగా అనిపించదు కదా. అంటే కొంచెం డస్ట్గా ఉంటే ఏం కాదు, మరీ డస్ట్గా ఉంటే కూడా మనకి కూడా మంచిగా అనిపించదు అని చెప్పేసి ఈరోజు హాల్లో ఉన్న పిల్లోస్ అండ్ బెడ్రూమ్లో ఉన్న పిల్లోస్ కూడా అన్నీ కూడా తీసిన అనమాట. ఇక్కడ కూడా ఈ బెడ్లో ఉన్న పిల్లోస్ 2 కవర్స్, మళ్ళీ ఇవి 3 ఒక 7-8 అవుతాయి అనమాట. మొత్తం కలిపి అన్నీ కూడా మంచిగా వేడి నీళ్ళు పెట్టి సర్ఫ్ పెట్టి నానబెట్టేస్తాను అనమాట. ఇట్లా నానబెట్టేసి ముందుగానే మనం నానబెట్టేసామనుకో మనకి వాష్ చేసేటప్పుడు ఈజీగా మురికి వెళ్ళిపోతుంది. మళ్ళీ తొందరగా కూడా మురికి అవ్వదు. వేడి నీళ్ళు పెడితే బాగుంటాయని అంటే నేను అట్లా చేస్తానన్నమాట. ఇంకా తర్వాత 12 అవుతుంది అనమాట. అంటే ఆ 12కి అట్లా నేను కొంచెం యాపిల్ అయితే తిన్నాను, పాపకు కూడా ఇచ్చిన అండ్ నేను కూడా తిన్నా. అండ్ కొంచెం వెయిట్ లాస్ అవుదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను అనమాట. కొంచెం వెయిట్ కొంచెం గెయిన్ అయినా తగ్గాలి అనుకుంటున్నా కాబట్టి చయా సీడ్స్ అయితే నేను తీసుకున్నా. ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకున్నా. ఈ బాటిల్లో వాటర్ తీసుకున్నా. అంటే మనం ఏదైనా వర్క్స్ అంటే డైరెక్ట్గా తాగాలంటే అవ్వదు కదా. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ తాగడానికి ఒక గ్లాస్లో పోసుకున్నా. ఇంకా డేలో నేను ఎన్నిసార్లు వాటర్ తాగుతున్నా వాటర్ మొత్తం కంప్లీట్ చేయాలి కదా. సో అందులో ఒక 2-3 స్పూన్స్ వేసాను. లెమన్ లేదు ప్రజెంట్, అందుకే లెమన్ వేయలేదన్నమాట. సో ఆ వాటర్ అన్నీ కూడా నేను డేలో కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా. సో అయిపోతాయి. ఇంకో వాటర్ బాటిల్ కూడా అవుతుంది. ఒక బాటిల్ అయితే వేసుకోవాలనుకుంటున్నా కాబట్టి వేసేసుకున్నాను. ఇంకా నాకు లంచ్లోకి అయితే చపాతీ అండ్ పప్పు, ఎగ్, పెరుగైతే పెట్టుకున్నాను. సో ఇదే లంచ్ అని ఏం కాదు, రోజుకొకటి తింటాను ఖచ్చితంగా. చపాతీ నైట్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఒక్కొక్క రోజు రైస్ తింటా, రోజు చపాతీ అని ఏం లేదు. ఈరోజు చేశాను కాబట్టి తిన్నాను. ఓపిక, మనకి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కొంచెం ఓపిక అనేది చాలా అవసరం మనకి. ఎందుకంటే మనం ఒక రోజు మనకి మంచిగా అనిపిస్తుంది, నెక్స్ట్ డే అబ్బాయి ఎందుకులే లైట్ రైస్ తిందాం ఇట్లా అంటే ఫీలింగ్ ఉంటుంది కదా మన ఆడవాళ్ళకి. సో అట్లా అన్నమాట. నాకు కూడా కొంచెం బద్ధకం వేస్తుంది అప్పుడప్పుడు. కాకపోతే మనం కొంచెం తగ్గాలి అని ఒక మనకి హోప్ ఉంటే లోపల ఖచ్చితంగా తగ్గుతాం. సో నేనైతే ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే లంచ్ అయితే ఫినిష్ చేసి ఇంకా తిన్న తర్వాత అట్లా కొంచెం పండ్లు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా సాయంత్రం పూట అయితే బట్టలు తీసాను. 4 o'clockకి ఖచ్చితంగా పడుకున్నా కూడా అంటే కొంచెం రెస్ట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైం అయితే లేచి బట్టలు అయితే తీస్తున్నాను. సో ఇక్కడ కొన్ని ఆరినాయి, కొన్ని ఆరలేదన్నమాట. నేను తీసేది 4 o'clockకి, అంటే ఆరిపోతాయి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూనే ఆరిపోతాయి. కాకపోతే ఇక్కడ డబల్గా అంటే ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల కొంచెం పచ్చిగా అనిపించింది, అందుకే
ఇంకా ఆరనివన్నీ కూడా అట్లానే ఉన్నాయి. పిల్లో కవర్స్ పొద్దున్న తీసాను కదా, ఇంకా పొద్దున అంటే కొన్ని ఆరినాయి, కొన్ని ఆరలేదన్నమాట. సో ఇప్పుడైతే వాటికి పెట్టేయాలి. ఇంకా ఈవినింగ్ టైం అయితే 4 అవుతుంది. 4కి ఇంకా లేచేసి వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఊడ్చేసి ఇంకా తర్వాత చాయ్ పెట్టాను. ఇంట్లో వాళ్ళకి చాయ్ తాగిన తర్వాత ఇంకా నేనైతే బట్టలు అయితే తీసాను. ఇంకా ఫైనల్గా నేను అంటే రెగ్యులర్గా కూడా మిరపకాయలు చేనులోవి ఇంకా ఆరుతున్నాయి అనమాట. కొంచెం ఈవినింగ్ అయిపోయింది తీసే, ఒక 5:30కి అట్లా తీస్తాను అనమాట. 5:30 వరకు కూడా ఎండ ఉంటుంది కదా, కొంచెం మంచిగా ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా అప్పటి వరకు ఉంచుతా, అప్పటి వరకు కొంచెం అంటే మంచిగా అంట అని చెప్పేసి అవి కూడా కొంచెం మంచిగా అనేసాను. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వ్లాగ్ నచ్చిందా కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్. సో పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను చేసుకున్న వర్క్స్, డైలీ రొటీన్. బాయ్ బాయ్.